అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాలకు సృష్టికర్త, పరమ పవిత్రుడు, పరిశుద్ధుడైన అల్లాహ్ యొక్క నామముతో ప్రారంభం. సోదరులారా, ఈరోజు నేను ఈ వీడియో చేయటానికి గల కారణం ఏమిటంటే, ఆవు గురించి కొన్ని ముఖ్యమైనటువంటి అద్భుతమైనటువంటి వాస్తవాలను, నిజాలను హిందూ ధర్మ పండితుడైనటువంటి ప్రముఖ పండితుడైనటువంటి గరికపాటి నరసింహారావు గారు చాలా అమోఘమైనటువంటి విషయాలను ఆయన తెలియజేశారు. వాస్తవాలను, నిజాలను ఆయన తెలియజేశారు. ఆవుకు సంబంధించినటువంటి ఈ వాస్తవాలు, నిజాలు ప్రజలు పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నిజాలను, వాస్తవాలను గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. అయితే ఎవరైతే ఆవు మా ఆరాధ్య దైవమని నమ్ముతున్నారో, ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేయటం వల్ల మా కోరికలు నెరవేరతాయని ఎవరైతే నమ్ముతున్నారో, ఆవులో సకల దేవీ దేవతలు ఉన్నారని ఎవరైతే పూజిస్తున్నారో, వారు ఒక్కసారి గరికపాటి నరసింహారావు గారు చెబుతున్న మాటలను శ్రద్ధగా ఆలకించండి. గోవును పూజిస్తాం, దండలేస్తాం, అట్టిపళ్ళు పెడతాం, దానికి అరగవు. గడ్డి తినే గోవుకి అట్టిపళ్ళు పెడతాం, ప్రసాదాలు పెడతాం. గోవు శరీరంలో ముక్కోటి దేవతలు ఉంటారు. చెవులో శివుడు ఉన్నాడు, వీపులో విష్ణువు ఉన్నాడు. దాని కడుపు నడలేదు, దాని బిడ్డకు పాలించుకునే అధికారం దానికి లేదు. దానికి అర్థం అవట్లా ఈ దేవతలు వైభవాలు ఏమిటో. గోవు చుట్టూ తిరగడమా? మనం చుట్టూ ఎందుకు తిరుగుతున్నామో దానికి తెలియదు, భయపడి చచ్చిపోతుంది. గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం అంతా అజ్ఞానం, ఇంకోటి లేదు, చర్చకు సిద్ధం. పిచ్చంతా ప్రచారం చేస్తున్నారు బయట. అదో జీవి, అదో జంతువు, దాని చుట్టూ ప్రదక్షిణ చేయడం ఏంటండి? మనిషి ఆత్మ చుట్టూ తప్ప అన్నిటి చుట్టూ తిప్పుతున్నారండి. చెట్ల చుట్టూ, పుట్ల చుట్టూ, ఆవుల చుట్టూ, చీమల చుట్టూ, పావుల చుట్టూ. నీ చుట్టూ మాత్రం నువ్వు తిరక్కు, మా చుట్టూ తిరుగు, మేము సంపాదించుకుంటాం. అజ్ఞానం బాగా నేర్పుతున్నారు. గోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే కోరికలు తీరతాయా? అది గొప్ప. గోవును రక్షించాలి, గోవుకు ఆ గడ్డి వేయాలి, గోవుకు తెరగపిండి వేయాలి. ప్రదక్షిణాలు చేయడం, పారాయణలు చేయడం, బొట్లెట్టడం ఏమిటండి ఇది? అవన్నీ బెదిరిపోతండి. దానికి ఏం జరుగుతుందో దానికి తెలుసునండి. గోవు ఇవాళ రక్షింపబడవలసిన స్థితిలో ఉందమ్మా, మనల్ని రక్షించి కాపాడే స్థితిలో అది లేదది. అది మనల్ని రక్షిస్తుందనుకోవడం అజ్ఞానం. మనమే దాన్ని రక్షించి తీరాలి, ప్రేమ ఉంటే. ఉపన్యాసాలు చెప్పడం చాలా తేలిక. గోవే దేవత అని. తనను తాను కాపాడుకునే స్థితిలో లేని దేవత ఏమిటండి? దాన్ని కాపాడాలి మనం. సోదరులారా, సోదరిమణులారా, ఆయన ఏం చెబుతున్నారో విన్నారు కదా. ఆయన ఈ వీడియోలో చెబుతున్న మొదటి విషయం ఏమిటంటే, ఆవు చెవిలో శివుడు ఉన్నాడని, వీపులో విష్ణు ఉన్నాడని ఏదైతే నమ్ముతున్నారో ఇది అవాస్తవం అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. ఆవులో దేవతలు ఉండటం ఏమిటండి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. కావున ఆవులో దేవి దేవతలు ఉండరు, అది ఒక జంతువు అనేటువంటి విషయాన్ని, గడ్డి మేసే జంతువు అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. తర్వాత ఆవుకు అరటి పండ్లు పెడుతున్నారు, అది అరగదు, దానికి అరిగేటటువంటి యొక్క వస్తువు గడ్డి పెట్టాలి. ఇంకా ఏదైతే దానికి అరుగుదల అవుతుందో ఆ ఆహారం పెట్టాలే గాని అరుగుదల కాని ఆహారాలు వాటికి పెట్టకూడదనే విషయాన్ని కూడా ఆయన తెలియజేశారు. అదేవిధంగా ఆయన చెబుతున్నటువంటి రెండో విషయం ఏమిటంటే, ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేయటం మించిన మూర్ఘత్వము, అజ్ఞానం మరొకటి లేదు. ఈ విషయంపై నేను ఎవరితోనైనా చర్చకు సిద్ధమని ఆయన సవాలు విసురుతున్నారు. అంటే ఆవు చుట్టూ తిరగడం మించిన మూర్ఘత్వం లేదు, ఈ విషయంలో నేను వాదించడానికి ఎవరితోనైనా డెబిట్ కి సిద్ధమని ఆయన చెబుతున్నారు. సోదరులారా, ఎంతటి వాస్తవాన్ని ఆయన చెబుతున్నారో ఒక్కసారి చూడండి సోదరులారా. అలాగే ఆయన మూడో విషయం చెబుతూ ఏమంటున్నారంటే, ప్రజలకు బాగా అజ్ఞానాన్ని నేర్పిస్తున్నారు. చెట్ల చుట్టూ, పాముల చుట్టూ, చీమల చుట్టూ, వస్తువుల చుట్టూ తిప్పుతూ అజ్ఞానాన్ని బాగా నేర్పిస్తున్నారని చెప్పారు. అంటే సృష్టికర్త అయిన దైవాన్ని ఆరాధించడం జ్ఞానం. భూమిలో ఉన్న వస్తువుల చుట్టూ తిరగడం, వాటిని మొక్కటం, వాటిని పూజించడం అనేది అజ్ఞానము సోదరులారా. అలాగే ఆయన చెబుతున్నటువంటి మరొక విషయం ఏమిటంటే, ఆవును మనము రక్షించాలే గాని ఆవు మనల్ని రక్షించలేదు, తనను తాను కాపాడుకోలేనిది, అది మనకు దేవత ఏమిటండి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. వాస్తవం సోదరులారా, ఒక్కసారి బాగా ఆత్మ పరిశీలన చేయండి. గరికపాటి నరసింహారావు గారు ఆవు గురించి ఈ వీడియోలో ఏదైతే ఆయన చెప్పారో వాస్తవాలు, నిజాలు మాట్లాడారు. ఆవు అది ఒక జంతువు సోదరులారా, అది మనకు ఆరాధ్య దైవం ఎంత మాత్రము కాజాలదు, అది మనకు సృష్టికర్త ఎంత మాత్రము కాదు. మనల్ని, భూమి ఆకాశాలని, సమస్తాన్ని తయారు చేసిన వాడు దేవుడైతాడే గాని మన అవసరాల కోసం
పుట్టించబడిన ఒక జంతువు మనకు ఎంత మాత్రము దైవం కాజాలదు సోదరులారా. ఈ వాస్తవాన్ని మీరు గ్రహించండి. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో తెలియపరుస్తున్నాడు, హువల్లదీ ఖలకలకుమ్ మా ఫిల్ అర్ది జమియా, ఈ భూమండలంలో ఉన్న సమస్త వస్తువులను మీ అవసరాల కోసం నేను సృష్టించాను అని దైవం అంటున్నాడు. అలాగే అల్లాహ్ అంటున్నాడు, పశువులను కూడా మీ అవసరాల కోసం నేను సృష్టించాను అని అల్లాహ్ అంటున్నాడు. సోదరులారా, ఆవు మన కోసం, మన అవసరం కోసం సృష్టించబడిన ఒకానొక జంతువు, ఒక జీవి, ఒక ప్రాణి సోదరులారా. అది ఏ విధంగా మన అవసరాలు దాని ద్వారా తీరతాయంటే సోదరులారా, ఆ ఆవు ద్వారా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లాంటి యొక్క ఆహార పదార్థాలు దాని నుండి మనకు లభిస్తాయి. దాని ద్వారా మన అవసరాలు తీర్చుకోమని దైవం ఆ జంతువును మనకు పుట్టించాడే గాని దైవాన్ని వదిలిపెట్టి దాన్ని మొక్కమని కాదు సోదరులారా. అందుకే గరికపాటి నరసింహారావు గారు ఏమన్నారు, దానికి బొట్లు పెట్టడము, దాని చుట్టూ తిరగడము, దాన్ని పూజించడము, దానికి అర్థం కావటం లేదు ఏం చేస్తున్నారో, అయ్యో నాకేమైపోతుందని ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది పాపం. అది దానికే తెలియడం లేదు ప్రజలు ఎందుకు మొక్కుతున్నారో పాపం. అది ఒక జంతువు, మూగ జీవి. కావున సోదరులారా, ఆవును ఆరాధ్య దైవంగా భావించడము తప్పు. ఆవును పుట్టించిన దైవం ఒకడున్నాడు, ఆయన దైవంగా తలపోయాలి, ఆయన దైవంగా విశ్వసించాలి. కావున ఆవు మన అవసరాల కోసం సృష్టించబడిందే గాని ఆరాధన నిమిత్తం సృష్టించబడినది ఎంత మాత్రము కాదు. దాని ద్వారా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అవసరాలు తీరుతున్నాయి, ఇంకా సేద్యం చేస్తుంది, ఇంకా దాని ఎరువు ద్వారా మనం ప్రయోజనం పొందుతున్నాము. దాన్ని మన అవసరాల కోసమే సృష్టించాడే గాని దాన్ని మొక్కమని, దాన్ని పూజించమని, దాన్ని ఆరాధించమని దైవం ఎంత మాత్రం కాదు సృష్టించింది. ఈ వాస్తవాన్ని మీరు గ్రహించాలి సోదరులారా. కావున ఇదే మాట ఒక ముస్లిం చెప్పాడంటే గనక చాలా మందికి ఇది అభ్యంతరం కావచ్చు, చాలా మందికి ఇది మింగుడు పడకపోవచ్చు. కానీ హిందూ ధర్మ పండితుడైనటువంటి ప్రముఖమైనటువంటి పండితుడు గరికపాటి నరసింహారావు గారు ఈ వాస్తవాలను చెప్పారు. కావున ఈ వాస్తవాలను మీరు గ్రహించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. కావున ఆవును దైవంగా తలపోయటం, దాని చుట్టూ తిరగటము, దానికి బొట్లు పెట్టడము, దాన్ని దేవతగా భావించడము అజ్ఞానం అన్నటువంటి విషయాన్ని ఆయన తేల్చి చెప్పారు. కావున మీరు కూడా ఆవుని, మనల్ని, సమస్తాన్ని పుట్టించిన ఆరాధ్య దైవమైన, ఆ దైవమైన సృష్టికర్త అయినటువంటి సకల లోకాల ప్రభు అయిన అల్లాహ్ను ఆరాధ్య దైవంగా విశ్వసించండి. అల్లాహ్ మన అవసరాల కోసం తయారు చేసిన వస్తువులను దైవంగా తలపోయకండి సోదరులారా. కావున ఈ భూమండలం మీద ఒక్క సృష్టికర్త అయిన అల్లాహ్ తప్ప ఇంకెవ్వరు కూడా ఆరాధనకు అర్హులు కారు. చెట్లు కావచ్చు, పుట్టలు కావచ్చు, సముద్రాలు కావచ్చు, పర్వతాలు కావచ్చు, సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, మానవులు కావచ్చు, దైవదూతలు కావచ్చు, జిన్నాతులు కావచ్చు, ఎవరైనప్పటికి కూడా ఆయన పుట్టించిన సృష్టితాలే తప్ప దైవం ఎంత మాత్రం కాజాలవు. ఎవరు దైవం అంటే ఈ సమస్తాన్ని పుట్టించినటువంటి అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి ఆ సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహే నిజమైనటువంటి ఆరాధ్య దైవం. ఆయన సాయిబులి దేవుడు, ముస్లిముల దేవుడు కాదు. ఆయన సమస్త లోకాలకు ప్రభువు. ఖురాన్ గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకంలో అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అల్లాహకు సమస్త స్తుతులు, సకల స్తోత్రాలు, ఆయన సర్వలోకాలకు ప్రభు అని ఉంది. అల్లా ముస్లిములకు మాత్రమే దేవుడు, ముస్లిములకు మాత్రమే ప్రభువు అని ఎక్కడ ఖురాన్ గ్రంథంలో లేదు. ఆయన సమస్త లోకాలకు, సమస్త మానవుల యొక్క ప్రభువు, స్వామి, దేవుడు. ఆయన్నే మనమందరం విశ్వసించాలి, ఆయన్నే మనమందరం ఆరాధించాలి. అప్పుడే మనకు పరలోకంలో సాఫల్యం అనేది, శాశ్వత నివాసమైన స్వర్గం అనేది మనకు దక్కుతుంది, లభిస్తుంది. సోదరులారా, వింటున్నటువంటి అందరికి కూడా వాస్తవాలను, నిజాలను గ్రహించి సత్య ధర్మంపై నడిచేటటువంటి భాగ్యాన్ని, సన్మార్గాన్ని అవలంబించే సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.